అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి. అంబేద్కర్ను అవమానపరిస్తే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే అన్నారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న వంశీచంద్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు అన్ని మేజర్ పట్టణాల్లో కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ర రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు అంటే ఈ ఘటన ఇలా చూడాలి, మీరు చెప్పాలనుకున్నది ఏంటి, ఈ ప్రెస్ మీట్ల ద్వారా మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పార్టీకి వాస్తవానికి అమిత్ షా అంబేద్కర్ గారిని కించపరుస్తూ రాజ్యసభలో మాట్లాడిన మాటలకి ఈ పార్టీకే అమిత్ షా భారతదేశ ప్రజల క్షమాపణ చెప్పాల్సి ఉండే. క్షమాపణ చెప్పడమే కాకుండా ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే. ఒకవేళ అమిత్ షా ఆయనంతకు ఆయన రాజీనామా చేయకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారే అమిత్ షాని ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి భారతదేశ రాజ్యాంగ పితామహుడైనటువంటి అంబేద్కర్ గారి గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన ఉండే. అమిత్ షా ఆయన రాజీనామా చేయలేదు, నరేంద్ర మోడీ గారు ఆయనని బర్తరఫ్ చేయలేదు. చేయకపోగా ఎవరైతే అంబేద్కర్ గారిని కించపరిచిన అమిత్ షాకి వ్యతిరేకంగా అంబేద్కర్ గారి గౌరవాన్ని పెంపొందించాలనే ఆలోచనతో అమిత్ షాకి వ్యతిరేకంగా పార్లమెంట్లో గలమిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎంపీలని అడ్డుకున్నటువంటి దుశ్చర్యకి భారతీయ జనతా పార్టీ పాల్పడ్డది. ఇవాళ అంబేద్కర్ గారికి జరిగినటువంటి ఏదైతే అవమానం ఉన్నదో అది పూర్తిగా భారతదేశ ప్రజలందరినీ కించపరిచినట్టుగా, భారతదేశంలో ఉన్నటువంటి మన రాజ్యాంగ స్ఫూర్తిని కించపరిచినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. దేశ ప్రజలందరి తరపున, సమన్యాయం కోరుకునే వాళ్ళందరి తరపున, సమానత్వం కోరుకునే వాళ్ళందరి తరపున, భారతదేశ పౌరుల హక్కులని కోరుకునే ప్రజలందరి తరపున కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని చేపట్టి ఏ వ్యక్తి అయితే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచినారో ఆ వ్యక్తికి కేంద్ర మంత్రివర్గంలో ఉండే హక్కు లేదు, ఆయన తక్షణమే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అంటే ఇప్పటి వరకు కూడా మీరు డిమాండ్స్ అనేది నిన్న నుంచి కూడా బాగా గలం వినిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను కానీ అవి వెనక్కి తీసుకోకపోవడం కానీ క్షమాపణ చెప్పడం ఇట్లాంటి అంశాలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఒకవేళ అలాంటిది రిప్లై లేకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పోతుంది? వాళ్ళు ఇప్పటికి కూడా అమిత్ షా కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఏమాత్రం పశ్చాత్తాప వైఖరి అసలు కనిపిస్తలేదంటే అది వాళ్ళ సిద్ధాంతమే. అది రాజ్యాంగానికి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, రాజ్యాంగ పునాదుల వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, సమానత్వానికి వ్యతిరేకం వాళ్ళ సిద్ధాంతం, ప్రజలకు సమన్యాయం కల్పించడానికి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు ఇంతవరకు కూడా క్షమాపణ చెప్పలేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది చేయాల్సినటువంటి బాధ్యత, పరిస్థితులు భారతదేశంలో ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మేము చేపడతాము. రేపు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ యాత్ర పేరుతో యాత్రలు చేపట్టడం జరుగుతుంది. అలానే మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ రాష్ట్రపతికి ప్రతి జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మెమరాండం కూడా అమిత్ షా రాజీనామా చేయాలని, బర్తరఫ్ చేయాలని మెమరాండం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రేపు ఇవ్వబోతున్నాము. మహబూబ్ నగర్ పట్టణంలో ఇందాకనే ఒబేదుల్లా కోత్వాల్ గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. డీసీసీ ఆఫీస్ నుంచి 10 గంటలకు బయలుదేరి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద అంబేద్కర్ గారికి నివాళులర్పించి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి మెమరాండం సమర్పించడం జరుగుతుంది. అమిత్ షా రాజీనామా చేసేంత వరకు దీని ఒక ప్రజా ఉద్యమంగా కాంగ్రెస్ పార్టీ మలుస్తుంది. చూస్తున్నాం మొత్తంగా వెంటనే ఆయన ఏదైతే అమిత్ షా అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణలు చెప్పాలి.
ఆయనను దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మంత్రివర్గం నుండి తొలగించాలి, లేదంటే భవిష్యత్తులో పూర్తిస్థాయిలో దీన్ని మరింత ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపటి నుంచి కూడా ఒక కార్యాచరణ రూపొందించి ఓవరాల్గా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ అక్కడ నుంచి రాష్ట్రపతికి అమిత్ షాను తొలగించాలంటూ కూడా వినతులు ఇవ్వడం జరుగుతుంది అంటూ కూడా వంశీచంద్ర రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.